తెలుగుదేశం హయాంలో కుంభకోణాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక చర్యలు, దాని మీద సాక్షిలో వరుస కథనాలు 5 ఏళ్ల పాటు అవి నడుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కుంభకోణాలు, వీటికి సంబంధించిన అంశాలు వస్తుంటాయి. వాస్తవంగా ఎప్పటికప్పుడే రావాల్సిన వార్తలు ఓ ప్రభుత్వం దిగిన తర్వాత, ఓ ప్రభుత్వం ఎక్కిన తర్వాత వస్తూ ఉన్నటువంటిది. అయితే ఇక్కడ వైసీపీ హయాంలో కుంభకోణాలు సాక్షి అప్పుడు టచ్ చేయకపోతే అప్పట్లోనే ఈనాడు, జ్యోతి రాస్తూ వచ్చే ఇప్పుడు మరికొన్ని కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి. ఉన్నత విద్యామండలికి సంబంధించి అట్లాంటిదే జరిగింది. విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు సమాచారం కోసం అంటే ప్రత్యేకంగా 90 లక్షలతో యాప్ను రూపొందించారు. ఆ యాప్ రూపకల్పన బాధ్యతను ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చెందిన వాళ్ళకి ఇచ్చారు. వాస్తవంగా హేమచంద్రారెడ్డి జేఎన్టీయూ అనంతపురంలో మెకానికల్ ప్రొఫెసర్, అక్కడున్న సంబంధాలతో ఈ యాప్ కాంట్రాక్ట్ కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక యాప్ రూపకల్పనకి ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం మీద విస్మయం వ్యక్తం అవుతుంది. విద్యార్థులకు ఎట్లాంటి శిక్షణ ఇవ్వకుండా హైదరాబాద్కి చెందిన ఓ సంస్థకి 50 లక్షలు చెల్లించినట్లు లెక్కలో చూపారు. హైదరాబాద్కి చెందిన ఈ సంస్థ ఉన్నత విద్యామండలికి సమీపంలోని మిడ్ వ్యాలీలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా చూపి నిధులు కొట్టేశారు. విద్యార్థులకు సమాచారం ఇచ్చేందుకు చాట్ బోట్ సర్వీస్ పేరుతో 45 లక్ష లింక్డ్ఇన్ కోర్సు లైసెన్సుల కోసం అంటూ 2.5 కోట్లకు ఉన్నత విద్యామండలి కౌన్సిల్ సమావేశ అనుమతులు తీసుకున్నారు. విద్యార్థులకు వీటిని ఉపయోగించలేదు. ఈ నిధులు ఏం మీద ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత విద్యలో డిజిటల్ ప్రమోషన్ కోసం అంటూ 22 లక్షలు ఖర్చు చేసినట్టు చూపారు. అవి ఏం చేశారు కార్యాలయంలో ఎవరికీ తెలియదంటూ ఉద్యోగులు లేకపోయినా జీతాలు ఇచ్చారు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు.